హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఏం హై తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడు మనము ఫైనల్ పార్ట్ ఇన్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించినటువంటి ఎంసీక్యూస్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకోబోతున్నాం ఈ వీడియోలో. ఓకే, సో మనకి ఇప్పటి వరకు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఒక క్రొనలాజికల్ ఆర్డర్గా మనం ఏన్షియంట్ హిస్టరీని స్టార్ట్ చేసుకున్నప్పటి నుంచి కూడా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అంటే ఈజీ క్వశ్చన్స్ నుంచి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నుంచి రకరకాల స్టేట్ ఎగ్జామ్స్, యూపీఎస్సీ ఎగ్జామ్స్, హిస్టరీకి సంబంధించినటువంటి బ్యాంక్ ఎగ్జామ్స్లో వచ్చినటువంటి హిస్టరీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్, ఇట్లా ఒక క్రొనలాజికల్ ఆర్డర్లో మన సబ్జెక్ట్ని చాప్టర్ వైజ్ నేర్చుకోవడం జరుగుతుంది. సో దాంట్లో భాగంగా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించి ఇప్పుడు మనము కేవలం కొన్ని క్వశ్చన్స్ మాత్రమే ఉన్నాయి. దాని తర్వాత మనం వేదిక్ పీరియడ్ మహాజనపాదాస్ చాప్టర్లోకి ఎంటర్ అవుతున్నాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ వితౌట్ ఎనీ డిలే. The first question is, which one of the following statements regarding Harappan civilization is correct అని అంటున్నారు. ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ చూడండి. ఇక్కడ ఈజ్ నాటా, ఈజ్ కరెక్టా, ఈజ్ నాట్ కరెక్టా అనేది ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోండి ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు. కొన్నిసార్లు విచ్ ఈజ్ నాట్ కరెక్ట్ ఇన్ ద బిలో స్టేట్మెంట్స్ అంటారు, కొన్నిసార్లు విచ్ ఈజ్ కరెక్ట్ అంటారు. సో ఇక్కడ విచ్ ఈజ్ కరెక్ట్ అని అడుగుతున్నారు. సో ఫస్ట్ ఇచ్చిన స్టేట్మెంట్స్ చదువుదాం. The standard Harappan seals were made of clay. The inhabitants of Harappa had neither knowledge of copper nor bronze. The Harappan civilization was rural based. The inhabitants of Harappa grew and used cotton అంటున్నారు. సో వీటిల్లో మనము ఏది కరెక్ట్ అని చెప్పాలన్నమాట. సో ఇప్పుడు మనం కనుక ఒక్కొక్కటి చూసుకున్నట్టయితే, ఫస్ట్ స్టాండర్డ్ హరప్పన్ సీల్స్ అనేవి క్లేతో చేశారు అని అంటున్నారు. కాదండి, మనకి హరప్పన్ సీల్స్ అనేవి, ఈ సీల్స్ ముద్రలు ఏవైతే ఉన్నాయి, ముద్రికలు, దిస్ జనరలీ మేడ్ ఆఫ్ స్టీటైట్ అన్నమాట. అంటే ఒక మెత్తటి, ఒక సాఫ్ట్ స్టోన్ అని చెప్పచ్చు, బట్ నాట్ క్లేతో అయితే ఇవి మనం తయారు చేయలేదు, స్టీటైట్ స్టోన్తో తయారు చేయబడింది. సో ఫస్ట్ ఆప్షన్ అనేది రాంగ్ అనమాట. నెక్స్ట్ ఏమంటున్నారు, ద ఇన్హాబిటెంట్స్ ఆఫ్ హరప్పా హ్యాడ్ నైదర్ నాలెడ్జ్ ఆఫ్ కాపర్ నార్ బ్రాంజ్. వీళ్ళకి కాపర్ లేదా బ్రాంజ్, కంచు, రాగికి సంబంధించి నాలెడ్జ్ లేదంటున్నారు. బట్ హరప్పా నో కాపర్ అండ్ బ్రాంజ్ అండి. వీళ్ళు రాగి మరియు కంచుకి సంబంధించి వీళ్ళకి తెలుసు, బికాస్ ది యూజ్డ్ టూల్స్, కొన్ని పరికరాలు మరియు వెపన్స్, ఆయుధాలు, అలాగే ఆర్నమెంట్స్, ఆభరణాలు కూడా ఈ మెటీరియల్స్తో, రాగి అండ్ కంచుతో వీళ్ళు తయారు చేసుకోవడం జరిగింది. కాబట్టి ఇది కూడా ఇది కూడా రాంగ్ ఆప్షన్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఏమంటున్నారు, ద హరప్పా సివిలైజేషన్ వాజ్ రూరల్ బేస్డ్. ఓకే, హరప్పా సివిలైజేషన్ అనేది అర్బన్ సివిలైజేషన్ అండి. ఓకే, రూరల్ బేస్డ్ అయితే కాదు. మనం పట్టణ నాగరికత గురించి మాట్లాడుకున్నాము. ఈ యొక్క అర్బన్ టౌన్ ప్లానింగ్ గురించి కూడా మనం చాలాసార్లు ప్రీవియస్ క్వశ్చన్స్లో డిస్కస్ చేసాం. సో హరప్పా సివిలైజేషన్ వాజ్ అర్బన్ సివిలైజేషన్. అందులో మనకి వెల్ ప్లాన్డ్ సిటీస్, డ్రైనేజ్ సిస్టమ్, రోడ్స్ కన్స్ట్రక్షన్, ఇవన్నీ మనం చూసాం. సో రూరల్ బేస్డ్ అంటున్నారు కాబట్టి ఈ ఆప్షన్ రాంగ్. అంటే వీళ్ళు చెప్పినవన్నీ రాంగ్ అని చెప్తున్నాం. ఎందుకు, ఫస్ట్ నుంచి చూడండి, క్లేతో తయారయ్యా, లేదు, స్టీటైట్ మెటీరియల్తో తయారయ్యా. వీళ్ళకి నాలెడ్జ్ లేదు అంటున్నారు కాపర్ అండ్ బ్రాంజ్తో, కానీ దానికి సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ దొరికాయి. ఆర్నమెంట్స్ కానివ్వండి, అదర్ వెపన్స్ ఆర్ ఎవ్రీథింగ్ దే హ్యావ్ మేడ్ విత్ దట్ టూల్స్. రూరల్ బేస్డ్ అయితే కాదు, అర్బన్ టౌన్ ప్లానింగ్ గురించి మనం చదువుకున్నాము. సో ఇంకొక ఆప్షన్ చూడండి, ద ఇన్హాబిటెంట్స్ ఆఫ్ హరప్పా గ్రూ అండ్ యూజ్డ్ కాటన్ అని అంటున్నారు. ఎస్, ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ హరప్పా, ద ఇన్హాబిటెంట్స్ ఆఫ్ హరప్పా గ్రూ అండ్ యూజ్డ్ కాటన్. పత్తిని పండించారు మరియు ఉపయోగించారు అనమాట. వీళ్ళు కాటన్ని కల్టివేట్ చేశారండి, అలాగే కాటన్ని టెక్స్టైల్స్ కోసం యూజ్ చేశారనమాట. ఓకే, సో ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మనకి ఎర్లియస్ట్ ఎవిడెన్స్ ఆఫ్ కాటన్ కల్టివేషన్ ప్రపంచంలోనే తీసుకొచ్చింది సింధు నాగరికత ప్రజలు అనమాట. ఓకే, మూవింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఇండస్ సిటీస్ వాజ్ నోన్ ఫర్ వాటర్ మేనేజ్మెంట్ అంటున్నారు. ఓకే, సో వాటర్ మేనేజ్మెంట్కి ఈ యొక్క సింధు నాగరికతకి సంబంధించినటువంటి సిటీస్లో ఏది మనకి చాలా ఇంపార్టెంట్ అంటే, ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ లోథాల్, మొహెంజోదారో, హరప్పా, ధోలవీరా.
లోథాల్ మనకి తెలుసండి, డాక్ యార్డ్, అలాగే మ్యారిటైమ్ ట్రేడ్, సముద్ర వాణిజ్యానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ సైట్గా మనం చెప్తాము. సో లోథాల్లో మన వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్ని మనము తీసుకురాము. అలాగే మొహెంజోదారో చూసుకున్నట్టయితే దిస్ ఈజ్ ఫేమస్ ఫర్ గ్రేట్ బాత్, రైట్. మహా స్నాన గృహం గురించి మనం ప్రీవియస్గా మాట్లాడుకున్నాం. హౌ ద డైరెక్షన్స్ వర్ మేడ్, సౌత్లో నార్త్లో డైరెక్షన్స్, ఇటు నుంచి ఒక వైపు నుంచి కొంతమంది రావడానికి, కొంతమంది లోపలికి వెళ్ళడానికి. ఓకే, అలాగే మొహెంజోదారోలో మనకి అర్బన్ లేఅవుట్స్, అంటే ఒక సిస్టమాటిక్ అర్బన్ టౌన్, పట్టణ నిర్మాణం, టౌన్ ప్లానింగ్ అనేది మనకి మొహెంజోదారోలో కనిపిస్తుంది. సో వాటర్ మేనేజ్మెంట్కి దీనికి లింక్ అయితే లేదు. హరప్పా ఇస్ ఫేమస్ ఫర్ గ్రానరీస్ అండ్ అర్బన్ ప్లానింగ్, రైట్. ధాన్యాగారాలు ఇవన్నీ చూసాం. సో ఇది కూడా కాదు. ధోలవీరాలో మనకి ఇట్ ఈస్ ద ఫేమస్ ఫర్ ద అడ్వాన్స్డ్ వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్ అండి. ఇది మనకి గుజరాత్లో ఉంది. సో ఇక్కడ చాలా సొఫిస్టికేటెడ్ సిస్టమ్ ఆఫ్ రిజర్వాయర్స్, అంటే కాలువలు ఉన్నాయి. ఏంటంటే కలెక్ట్ చేయడానికి వాటర్ని, స్టోర్ చేయడానికి రెయిన్ వాటర్ని, రైట్. సో దీన్ని బట్టి చూసుకున్నట్టయితే మన ఆన్సర్ రిగార్డింగ్ వాటర్ మేనేజ్మెంట్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఇన్ ద సిటీస్ విచ్ ఈస్ నోన్ ఫర్ వాటర్ మేనేజ్మెంట్ ఈస్ ధోలవీరా. Next question is the polity of the Harappa people as derived from the material evidence was. సో ఇక్కడ మన మెటీరియల్ ఎవిడెన్సెస్ బట్టి హరప్పన్స్ యొక్క రాజకీయ వ్యవస్థని ఏ విధంగా ఉంది అని మనము ఒక కన్క్లూజన్కి వచ్చాం. హిస్టోరియన్స్ ఏ రకమైనటువంటి రాజకీయ వ్యవస్థ, పొలిటికల్ సిస్టమ్ ఏ విధంగా ఉండేది హరప్పన్ పీపుల్ది ఇచ్చిన ఎవిడెన్సెస్ బట్టి మనం ఇక్కడ ఇచ్చినటువంటి టైప్స్లో మనం సెలెక్ట్ చేయాలి. సెక్యులర్ ఫెడరలిస్ట్, థియోక్రటిక్ ఫెడరలిస్ట్, ఆలిగార్కిక్ అండ్ థియోకెట్రిక్ యూనిటరీ. ఈ పదాలు చూసి కంగారు పడకండి. సో బేసిక్గా లౌకికమైనటువంటి వ్యవస్థ సెక్యులర్ ఫెడరలిస్ట్ అని మనం చెప్పచ్చు. అలాగే థియోకెట్రిక్ ఫెడరలిస్ట్ అంటే మతధారిత సమైక్య వ్యవస్థ అని మనం చెప్పచ్చు. థియోక్రటిక్ యూనిటరీ అంటే మతధారిత ఏకాకేంద్ర అనమాట. యూనిటరీ, ఫెడరల్ అండ్ థియోక్రటిక్లో యూనిటరీ రెండు ఉన్నాయన్నమాట. ఏకాకేంద్రమైనటువంటి పాలన, అలాగే సమైక్యంగా పరిపాలించడము. నెక్స్ట్ వచ్చేసి ఆలిగారిక్ అంటే చాలా లిమిటెడ్ పీపుల్, ఒక పాలకుల వ్యవస్థ అని మనము చెప్పచ్చు. కొంచెం మంది హైలీ సొఫిస్టికేటెడ్ పీపుల్ పరిపాలించారని మనం చెప్పచ్చు. సో ద పొలిటికల్ సిస్టమ్, రాజకీయ వ్యవస్థ ఆఫ్ ద హరప్పన్ సివిలైజేషన్, హరప్పన్ నాగరికతకి సంబంధించినటువంటి రాజకీయ వ్యవస్థ అనేది మనకి ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సంబంధించినటువంటి లిపి, ద స్క్రిప్ట్ అనేది మనకి ఇంకా డెసిఫర్ కాలేదు. ఆ లిపి అనేది మనం చదవలేము. కానీ ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్, పురావస్తు ఆధారాల ప్రకారం ఈవెన్ దో మనకి రాజులకి సంబంధించి రాజభవనాలు, రాజధానులు దీనికి సంబంధించి ఎవిడెన్సెస్ దొరకపోయినప్పటికీ కూడా ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ బేస్ మీదుగా మనము ఒక కన్క్లూజన్కి వచ్చాం దట్ ఇట్ ఈస్ ఆలిగారిక్. అంటే కొంతమంది ప్రముఖులు మాత్రమే పరిపాలించడము. సో మనకి ఎక్కడా కూడా దేవాలయాలు కానివ్వండి, పురోహితులకు సంబంధించినటువంటి పరిపాలనా వ్యవస్థకి సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ అయితే ఎక్కడ కనిపించలేదు. కాకపోతే మనకి ఇక్కడ యూనిఫార్మిటీ అనేది కనిపిస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ టౌన్ ప్లానింగ్ కనుక మనం చూసుకున్నట్టయితే, అలాగే ఈ హరప్పా సివిలైజేషన్లో ద మోస్ట్ సిగ్నిఫికెంట్ ఫీచర్స్లో మనము వెయిట్స్ అండ్ మెజర్స్ చూసాము. వీళ్ళ యొక్క అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఒక యూనిఫార్మిటీతో ఉంది అని మనం చెప్పచ్చు. అంటే ఇలైట్ గ్రూప్ ఆఫ్ పీపుల్. మనము సోషల్ స్ట్రాటిఫికేషన్ గురించి మాట్లాడుకున్నాము హరప్పా సివిలైజేషన్కి సంబంధించి. ప్రతి స్ట్రాటిఫికేషన్లో ఈ వర్గీకరణకి సంబంధించి ప్రతి దాంట్లో, ప్రతి ఎరాలో ఒక ఆధార బేస్ పాయింట్ అన్నది ఉంటుంది. కులం ఆధారంగా, మతం ఆధారంగా, డబ్బు ఆధారంగా, సామాజిక వ్యవస్థలు అనేవి మనకి ఈ యొక్క సోషల్ స్ట్రాటిఫికేషన్ అనేది జరుగుతుంటుంది. కానీ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టైంలో ఆధారాలు లేకపోయినప్పటికీ కూడా మనకి సింగిల్ రూలర్ పరిపాలించాడని ఎక్కడ చెప్పకపోయినా ఆ గ్రూప్ ఆఫ్ ఇలైట్ పీపుల్, అంటే ఒక వర్గం వాళ్ళు పరిపాలించారు అని, ఒక గవర్నమెంట్ వర్గం లేదు ప్రభుత్వ వర్గం అని చెప్పచ్చు. కొంచెం హైలీ సొఫిస్టికేటెడ్ పీపుల్ పరిపాలించారని చెప్పచ్చు. ఓకే, సో ద ఆన్సర్ ఈస్ ఆలిగార్కిక్. Next question is, which of the following sites has yielded evidence of double burial అంటున్నారు. సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించి మనకి ఎక్కడ ఈ
డబల్ బరియల్ ఎవిడెన్సెస్ దొరికాయి అంటున్నారు. నేను ఇక్కడ ఇమేజ్ కూడా పెట్టాను చూడండి. ప్రీవియస్ వీడియోస్లో నేను ఇమేజెస్ పెట్టలేదు, బట్ ఐ థాట్ మీకు క్లాస్ చెప్పేటప్పుడు ఇమేజెస్ కూడా నేను చూపిస్తే మీకు కొంచెం అర్థం ఉంటుంది అని చెప్పేసి. ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ కుంటాసి, ధోలవీర, అలాగే కాళీబంగన్, లోథాల్ ఇచ్చారు. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ లోథాల్ అండి. లోథాల్లో ఆర్కియాలజిస్ట్స్ ఈ యొక్క జంట సమాధులు, ఈ యొక్క అవశేషాలు, దీని యొక్క అవశేషాలు మనకి దొరికాయి అన్నమాట. సో ఆర్కియాలజిస్ట్ డిస్కవర్డ్ ద ఎవిడెన్స్ ఆఫ్ అ డబల్ బరియల్ ఇన్ లోథాల్. ఓకే, ఇక్కడ మనకి జంట సమాధులు అంటే ఇద్దరిని ఒకే సమాధిలో ఖననం చేయడం, ఈ ఎవిడెన్సెస్ అంటే వన్ గ్రేవ్లో ఈ అవశేషాలు మనకి దొరికాయి అనమాట. వన్ గ్రేవ్లో 2 ఇండివిజువల్స్ వర్ బరీడ్ టుగెదర్, రైట్. సో ఇది వన్ ఆఫ్ ద కొన్ని యూనిక్ బరియల్ ప్రాక్టీసెస్గా మనం కన్సిడర్ చేయొచ్చు హరప్పా నాగరికతకి సంబంధించి. ఓకే, మిగిలిన ఆప్షన్స్ ఎందుకు కాదు, కుంటాసీలో ఇది మనకి ఒక ట్రేడ్ అండ్ ఇండస్ట్రియల్ సెక్టర్గా మనం చెప్పచ్చు. ఓకే, వాణిజ్య మరియు పారిశ్రామిక కేంద్రంగా చెప్పచ్చు, కానీ ఈ ఎవిడెన్సెస్ ఏమీ దొరకలేదు. నెక్స్ట్ ధోలవీర వచ్చేసి వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఇందాకే మాట్లాడుకున్నాము. కాళీబంగన్లో మనకి ఫైర్ ఆల్టర్స్ అంటే ఈ యొక్క హోమగుండాలు మరియు ప్లఫ్డ్ ఫీల్డ్ ఎవిడెన్సెస్ అయితే మనకి దొరికాయి కాళీబంగన్. ఓకే, సో ద డబుల్ బరియల్ ఎవిడెన్సెస్ ఐవీసీకి సంబంధించి ఎక్కడ దొరికాయి అంటే యూ షుడ్ ఆల్వేస్ సే లోథాల్. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ లిస్ట్ 1 అండ్ లిస్ట్ 2 అండ్ సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ అంటున్నారు. సో లిస్ట్ 1లో ఏమిచ్చారు, లిస్ట్ 2లో ఏమిచ్చారు చూద్దాం. లిస్ట్ 1లో లోథాల్, కాళీబంగన్, ధోలవీర, బనవాలి. సో బేసిక్గా ఇవన్నీ హరప్పన్ సైట్స్. మరి లిస్ట్ 2లో ప్లఫ్డ్ ఫీల్డ్, డాక్యార్డ్, టెర్రకోటా రెప్లికా ఆఫ్ ప్లఫ్ అండ్ ఇన్స్క్రిప్షన్ కంప్రైజింగ్ 10 లార్జ్ సైజ్డ్ సైన్ ఆఫ్ హరప్పా స్క్రిప్ట్. సో ఇవన్నీ కూడా మేబీ ఎవిడెన్సెస్, అవశేషాలుగా మనము చెప్పచ్చు. ఇక్కడ మ్యాచింగ్ మనం ఏం చేయాలి అంటే ఏవి ఎక్కడ దొరికాయి అని మనము మ్యాచింగ్ అయితే చేయాలి. ఓకే, సో లోథాల్ ఖచ్చితంగా మనకి తెలిసిందే, లోథాల్లో మనకి డాక్యార్డ్ అనేది ఉంది. కాళీబంగన్లో ఇప్పుడు ఇందాకే మనము మాట్లాడాము, కాళీబంగన్లో ప్లఫ్డ్ ఫీల్డ్ ఎవిడెన్సెస్ అయితే దొరికాయి. ఆప్షన్ బికి 1 ఈజ్ ద కరెక్ట్ మ్యాచ్. ధోలవీరాలో మనకి ఈ యొక్క అక్షరాల శాసనం అనేది ఒకటి దొరికిందండి. ఇది మనం క్లాసెస్లో ఇంకా డీప్గా డిస్కస్ చేయొచ్చు. అండ్ ఇన్స్క్రిప్షన్ కంప్రైజింగ్ 10 లార్జ్ సైజ్డ్ సైన్ ఆఫ్ హరప్పా, ఒక 10 పెద్ద అక్షరాల సంబంధించినటువంటి శాసనం దొరికింది. బనవాలిలో మనకి రెప్లికా టెర్రకోటా ఫిగర్ అనేది దొరికింది, ప్లఫ్కి సంబంధించి ఒక దున్నినటువంటి మట్టి నాగలి నమూనా అనేది దొరికిందనమాట. ఓకే, సో దీన్ని బట్టి చూసుకున్నట్టయితే మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఏ ఈజ్ రిలేటెడ్ టు 2, ఏకి 2 ఆప్షన్ ఎందులో ఉంది, బిలో డీలో ఉంది కాబట్టి A2, నెక్స్ట్ బికి 1 అని చెప్పాము, సికి 4 అని చెప్పాము, డికి 3 అని చెప్పాము. సో దిస్ ఈజ్ ద ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత క్వశ్చన్ చూడండి, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ హరప్పన్ సైట్ టెర్రకోటా ఆఫ్ ప్లఫ్ వాజ్ ఫౌండ్. జస్ట్ ఇప్పుడే మాట్లాడాము, మళ్ళీ ఇక్కడ మనకి టెర్రకోటా ఆఫ్ ప్లఫ్ అనేది ఎక్కడ దొరికింది చూడండి, బనవాలిలో దొరికింది. సో ఈ క్వశ్చన్స్ రివిజన్ చేయడం వల్ల వచ్చినటువంటి ఉపయోగం ఇదే. ఒక క్వశ్చన్ ఆన్సర్ చేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళేటప్పుడు దానికి లింక్గా ఇంకో క్వశ్చన్ వస్తుంది కాబట్టి ఈజీగా గుర్తుపెట్టుకుంటాము, రిపీటేషన్ అయిపోతుంది, రివిజన్ అయిపోతుంది, 100 సార్లు మీరు మళ్ళీ చదువుకోకర్లేదు. The motto of this MCQ series is this only. క్రొనలాజికల్ ఆర్డర్లో చాప్టర్ వెళ్తుంది, సబ్జెక్ట్ మీకు వస్తుంది, ఎగ్జామ్ ఓరియంటెడ్గా MCQs ద్వారా మీరు చదువుకుంటారు. చదివేటప్పుడు ఒక ఆన్సర్ ఎందుకు కరెక్ట్, ఇంకో ఆన్సర్స్ ఎందుకు కరెక్ట్ కాదు అనే అనాలిసిస్లో చాలా కాన్సెప్ట్స్ మీకు నేర్చుకోవడం జరుగుతుంది. సో విచ్ అమాంగ్ ద హరప్పన్ సైట్లో ఈ యొక్క ప్లఫ్, ఈ ఎవిడెన్స్ ఎక్కడ దొరికింది అని అంటున్నారు. ఆన్సర్ వచ్చేసి బనవాలి. ఓకే, సో బనవాలిలో మనకి ఆర్కియాలజిస్ట్ ఈ యొక్క మట్టితో చేసినటువంటి నాగలి యొక్క నమూనా మనకి దొరికిందనమాట. మీరు మనకి హరప్పన్స్ ఎక్కువగా కాల్చిన
మట్టి అంటే టెరకోటా అంటే కాల్చినటువంటి మట్టితో చేసినటువంటి ఆబ్జెక్ట్స్ ఎక్కువగా వీళ్ళు యూజ్ చేసేవారండి. ఈ నాగలి ఎవిడెన్స్ ద్వారా మనకి చాలా బాగా అర్థమయ్యే విషయం ఏంటంటే వీళ్ళు అగ్రికల్చర్కి ఇంపార్టెన్స్ ఇచ్చారు. వీళ్ళ యొక్క అగ్రేరియన్ ఎకానమీ అని మనము చెప్పచ్చు. వీరి యొక్క ఆర్థిక వ్యవస్థ అంతా అగ్రికల్చర్ మీద ఆధారపడి ఉంది అని మనం ఒక కన్క్లూజన్కి రావచ్చు. నెక్స్ట్ ధోలవీర అగైన్ వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్ అండ్ లార్జ్, ఇందాక ఒకటి చెప్పాము చూడండి, ద లార్జ్ ఇన్స్క్రిప్షన్ కూడా ఇక్కడ దొరికింది అని చెప్పాము. కాళీబంగన్ అగైన్ ప్లఫ్డ్ ఫీల్డ్ ఎవిడెన్స్, ఫీల్డ్ మీద దున్నిన నేలటువంటి ఎవిడెన్స్, ఫైర్ ఆల్డర్స్ హోమగుండాలు, లోథాల్ డాక్యార్డ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, అగైన్ కొంచెం ఇక్కడ అంతా మనకి లాస్ట్ క్వశ్చన్స్లో మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్స్, స్టేట్మెంట్ అండ్ అసెర్షన్స్ ఇవి మనము చూస్తాం. సో గివెన్ బిలో ఆర్ ద టూ స్టేట్మెంట్స్, ఏమిటి అసెర్షన్ అండ్ రీజన్. ఈ అసెర్షన్ అంటే ఒక స్టేట్మెంట్ మనకి ఇస్తారు, దానికి కింద ఇచ్చినటువంటి రీజన్ దానికి సరిపోతుందా లేదా అనేది ఇక్కడ కింద మనకి ఆప్షన్స్ లాగా ఇస్తారు, వీటిల్లో మనము సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అసెర్షన్ ఏంటి? స్టేట్మెంట్ మొహెంజోదారో అండ్ హరప్పా సిటీస్ ఆర్ డెడ్ నౌ, ఇప్పుడు లేవు అంటున్నారు. రీజన్ దే వర్ డిస్కవర్డ్ డ్యూరింగ్ ఎక్స్కవేషన్, అంటే దీనికి ఇది రీజన్ అంటున్నారు, ఇప్పుడు ఇది వ్యాలిడా కాదా అని మనము వ్యాలిడేట్ చేద్దాం. మొహెంజోదారో హరప్పా సిటీస్ ఆర్ డెడ్ నౌ, దీనికి రీజన్ ఏంటి అంటున్నారు, ఈ స్టేట్మెంట్కి కారణం ఏంటి? దే వర్ డిస్కవర్డ్ డ్యూరింగ్ ఎక్స్కవేషన్స్. సి విడివిడిగా చూస్తే రెండు ఆప్షన్స్ మనకి కరెక్టే, కానీ ఆర్ యాజ్ నాట్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. మీరు గమనిస్తే ఎందుకంటే నేను చెప్తాను చూడండి. మొహెంజోదారో అండ్ హరప్పా సిటీస్ ఆర్ డెడ్ నౌ, డెడ్ అంటే ఏదో సంథింగ్ మీరు ఏదో చావు ఆర్ సంథింగ్ లైక్ దట్ అని అనుకోకండి. ఇక్కడ డెడ్ అంటే దాని అర్థం, దాని రిప్రజెంటేషన్ ఏమిటి అంటే ఏ డెడ్ సిటీ, ఒక మృత నగరం అని మనం చెప్పచ్చు. అంటే a city that is no longer inhabited. హ్యాబిట్ అంటే ఏంటి? మనుషులందరూ ఉండే ప్రదేశం, హ్యాబిటేట్ అంటే. సో ఇన్హాబిటేటెడ్ అంటే నివాసం లేని నగరము, అందుకే దాన్ని డెడ్ అని పిలుస్తున్నాం అనమాట. ఓకే, సో ఈ కాన్సెప్ట్ అయితే రైతే. ద హరప్పా సిటీస్ ఏవైతే కొన్ని ఎస్పెషల్లీ మొహెంజోదారో కానివ్వండి, హరప్పా, ఇవన్నీ కూడా విడిచిపెట్టబడ్డాయి కొన్ని సంవత్సరాల క్రితం, కొన్ని వేల సంవత్సరాల క్రితం. ఓకే, ఇప్పుడు రీజన్కి వద్దాం. దే వర్ డిస్కవర్డ్ డ్యూరింగ్ ఎక్స్కవేషన్. ఎస్, ఇవి ఎక్స్కవేషన్స్లోనే బయటపడ్డాయి. సి ఈ సిటీస్ అనేవి ఎక్స్కవేషన్స్ తవ్వకాల్లోంచి ఆర్కియాలజిస్ట్స్ బయటకు తీసుకురావడం జరిగింది. హరప్పా అనేది ఎప్పుడండి మనకి 1921లో బయటపడింది. మొహెంజోదారో వచ్చేసి 1922లో బయటపడింది. ఈ సిటీస్ని డెడ్ సిటీస్ అని చాలా కాలం తర్వాత అన్నారు, జస్ట్ బికాస్ ఎక్స్కవేషన్స్ వల్ల ఇవి డెడ్ సిటీస్ అయితే అవ్వలేదు. సో దానివల్ల ఈ రీజన్ అనేది రాంగ్ అనమాట. ఓకే, ద సిటీస్ ఆర్ కాల్డ్ యాజ్ డెడ్ సిటీస్ బికాస్ అక్కడ ఎవరు ఉండట్లేదు, ఎవరు నివాసం అనేది ఉండట్లేదు కాబట్టి డెడ్ సిటీస్ అంటున్నాం. అంతేగాని నాట్ డెడ్ బికాస్ దే వర్ డిస్కవర్డ్ త్రూ ఎక్స్కవేషన్స్. కాబట్టి తవ్వకం వల్ల అవి నివాసం లేని స్థలాలుగా అయిపోయాయని కాదండి. ఈ రీజన్ అనేది దీనికి కరెక్ట్ కాదు. సో దేర్ ఫోర్ బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ, కానీ ఆర్ ఈజ్ నాట్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద రివర్స్ అరౌండ్ విచ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఎగ్జిస్టెడ్ వర్. సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ చుట్టూ ఉన్నటువంటి లింక్ అయినటువంటి రివర్స్ ఏమిటి అని అడుగుతున్నారు. ఇక్కడ కొన్ని లిస్ట్ ఆఫ్ రివర్స్ ఇచ్చారు, ఇవన్నీ దీనికి వ్యాలిడా కాదా ఏమేంటి అనేది మనం ఇప్పుడు చెప్పాల్సి ఉంటుంది. ఓకే, సో ఇండస్, చీనాబ్, జీలం, గంగా. ఇక్కడ మీరు గమనించుకుంటే సింధు నది, ఇండస్ అని ఏదైతే పిలుస్తున్నామో సింధు నది, ఇది ఖచ్చితంగా మెయిన్ రివర్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టైప్ సైట్గా మనము చెప్తూ ఉంటాం కదా. ఇక ఈ నది నుంచే మనకి పేరు వచ్చింది కాబట్టి, ఈ నది తీరాన ఉంది కాబట్టి ఈ నాగరికత, దీనికి సింధు నాగరికత అని సింధు నది దగ్గర ఉంది కాబట్టి ఇది మన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటున్నాం. ద మెయిన్ రివర్ ఆఫ్ ద సివిలైజేషన్ అండి, కాబట్టి ఇది ఉంది. చీనాబ్
ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీ, ఉపనది ఫర్ వాట్? ఫర్ ద ఇండస్ రివర్. సింధు నదికి ఉపనదిగా, మెయిన్ ఇంపార్టెంట్ ఉపనదిగా చీనాబ్. అలాగే జీలం కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీ ఆఫ్ ఇండస్. కానీ గంగా నది మాత్రం హరప్పా సివిలైజేషన్ టైంలో ఇట్స్ నాట్ దేర్. ద కోర్ హరప్పా సివిలైజేషన్ అనేది ఇట్స్ నాట్ సెంటర్డ్ అరౌండ్ గంగా అండి. ఈ గంగా లోయ నాగరికత అనేది చాలా చాలా ఈ గంగా వ్యాలీ సివిలైజేషన్ అంతా కూడా మనకి చాలా లేటర్ పాయింట్ ఆఫ్ టైంలో వచ్చింది. కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఏవైతే సింధు నాగరికత చుట్టూ లింక్ అయి ఉన్న నదులు చూసుకున్నట్టయితే 1, 2 and 3 ఇండస్, చీనాబ్ అండ్ జీలం ఆర్ ద కరెక్ట్ ఆన్సర్స్. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ లిస్ట్ 1 విత్ లిస్ట్ 2, సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ ఫ్రమ్ ద కోడ్స్ గివెన్ బిలో అంటున్నారు. ఓకే, లిస్ట్ 1లో హరప్పన్ సైట్స్ ఇచ్చారు, లిస్ట్ 2లో లొకేషన్స్ ఇచ్చారు. మరి హరప్పన్ సైట్స్ ఏమిచ్చారు? మండా, దైమాబాద్, కాళీబంగన్, రాఖీఘరి, ఇవి హరప్పన్ సైట్స్. మరి ఏ లొకేషన్స్లో ఉన్నాయని మనం మ్యాచింగ్ చేయాలి. సో మండా మనం చూసుకున్నట్టయితే ఇది మనకి జమ్మూ కాశ్మీర్లో ఉందండి. అండ్ ఈ మండా ఈజ్ వన్ ఆఫ్ ద, ఇది మనకి నార్థరన్ మోస్ట్ హరప్పన్ సైట్గా మనం చెప్పచ్చు. ఎక్స్టెంట్ ఆఫ్ ఐవీసీ గురించి మాట్లాడుకున్నప్పుడు, విస్తీర్ణత గురించి మాట్లాడుకున్నప్పుడు చెప్పాము మండా ఈజ్ ద నార్థరన్ మోస్ట్ హరప్పన్ సైట్. సో మండా అనేది మనకి జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది. తర్వాత దైమాబాద్ అనేది మనకి మహారాష్ట్రలో ఉంది. దైమాబాద్ అనేది సదరన్ మోస్ట్ హరప్పన్ సైట్గా మనము చెప్తాము. కాళీబంగన్, ఖచ్చితంగా కాళీబంగన్ రాజస్థాన్లోనే ఉంది. చెప్తూనే ఉన్నాం, ప్లఫ్డ్ ఫీల్డ్ ఎవిడెన్సెస్, ఫైర్ ఆల్టర్స్ ఇక్కడ కనిపించాయి. రాఖీఘరి గురించి ప్రీవియస్ క్వశ్చన్స్లో కూడా చెప్పాము, లార్జెస్ట్ హరప్పన్ సైట్ అని. ఇది మనకి హర్యానాలో ఉంది అని మనము చెప్తున్నాం. సో కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్టయితే ఫస్ట్ వన్ ఈజ్ 3, ఇక్కడే ఉంది. 3, 4, 1, 2. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటర్స్ రిలేటెడ్ టు ఇండస్ వ్యాలీ ఆర్ సిచ్యువేటెడ్ ఇన్ ఉత్తరప్రదేశ్ అంటున్నారు. ఇండస్ వ్యాలీకి సంబంధించినటువంటి ఏ ప్రదేశాలు ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి? కేవలం ఉత్తరప్రదేశ్ గురించి మాత్రమే అడుగుతున్నారు, మనం అదే చెప్పాలి. సెలెక్ట్ ద కరెక్ట్ కోడ్స్ ఫ్రమ్ ద బిలో. ఇక్కడ కాళీబంగన్, లోథార్, ఆలంగీర్పూర్, హులాస్ అనే లొకేషన్స్ ఇచ్చారు. ఉత్తరప్రదేశ్లో ఉన్నవి మాత్రమే డిస్కస్ చేస్తాము. ఉత్తరప్రదేశ్లో మనకి ఆలంగీర్పూర్ అలాగే మరియు హులాస్, ఈ రెండు కూడా మనకి యూపీలో ఉన్నాయండి. సో ఇక్కడ ఇచ్చినటువంటి హరప్పన్, ఇవన్నీ హరప్పన్ సైట్సే, కానీ విచ్ వన్స్ లొకేటెడ్ ఇన్ ఉత్తరప్రదేశ్ అయితే ఆలంగీర్పూర్ ఏదైతే మనకి ఇది మీరూట్ డిస్ట్రిక్ట్లో ఉందండి ఉత్తరప్రదేశ్లో. ఇది మనకి ఆలంగీర్పూర్ గురించి కూడా మనం చెప్పాము, ఈస్టర్న్ మోస్ట్ హరప్పన్ సైట్గా మనము చెప్తున్నాం. నెక్స్ట్ హులాస్, ఇది వచ్చేసి యూపీలోనే సహరన్పూర్ డిస్ట్రిక్ట్లో ఉంది ఉత్తరప్రదేశ్లో. ఇది మనకి లేట్ హరప్పన్ ఫేజ్లో కనిపిస్తుంది. ఓకే, ఈ కాళీబంగన్ అనేది రాజస్థాన్ చెప్పాము, లోథాల్ అనేది గుజరాత్ అని చెప్పాము. కాబట్టి 3 and 4 ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, in the Mesopotamian records, which one of the following terms was used for the Indus Valley Harppans? Mesopotamians ఏమని పిలిచేవారు హర్పన్స్ అంటే? ఆల్రెడీ మాట్లాడడం దీని గురించి. వాళ్ళు పీపుల్ ఆఫ్ మెసపోటేమియా వాళ్ళ యొక్క రికార్డ్స్లో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించి సంబోధించినటువంటి పేరు మెలుహా. ఓకే, మెసపోటేమియన్ టెక్స్ట్స్ మెన్షన్, అందులో ఏం మెన్షన్ చేశారు, ఏం మెన్షన్ చేసేటప్పుడు ఈ రిప్రజెంటేషన్ వచ్చింది? ట్రేడ్ రిలేషన్స్ విత్ మెలుహా. మెలుహా అంటే మన ఐవిసి. ఓకే, మనకి ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ కూడా దొరికాయి అండి. అంటే మనకి ట్రేడ్ రిలేషన్స్ ఉన్నాయి. మెసపోటేమియన్ సివిలైజేషన్ ఈజ్ ఆల్సో ద కాంటెంపరీ సివిలైజేషన్ ఫర్ హరప్పన్స్. ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ ఏం చెప్తున్నాయి అంటే ట్రేడ్ ఐటమ్స్ కొన్ని దొరికాయి మనకి. అందులో మనము బీడ్స్, ఐవరీ అంటే దంతాలు, అలాగే కాటన్ టెక్స్టైల్స్ గురించి మనకి
ఎవిడెన్సెస్ దొరికాయి. ప్రెషియస్ స్టోన్స్ అనమాట, విలువైనటువంటి రాళ్ళు, బీడ్స్ ఇవన్నీ దొరికాయి జరిగింది. ఓకే, సో నెక్స్ట్ దిల్మున్ ఎందుకు కాదు అంటే, ఇక్కడ మనకి దిల్మున్ ఏదైతే ప్రెజెంట్ బహ్రెయిన్ ఉందో దాన్ని మనం దిల్మున్ అని పిలిచే వాళ్ళము. ఇది వన్ ఆఫ్ ద ట్రేడ్ మార్గం మధ్యం, లైక్ ఇంటర్మీడియటరీగా పనిచేసింది, కానీ దేర్ ఈజ్ నో డిస్కషన్ ఆఫ్ దిల్మున్ ఇన్ మెస్పోటేమియన్ రికార్డ్స్. నెక్స్ట్ వచ్చేసి మగన్ ఈజ్ ప్రెజెంట్, ఏదైతే ప్రెజెంట్ ఓమాన్ ఉందో అది మనం మగన్ అని చెప్తాము. ఈ మగన్ మనకి కాపర్ ట్రేడ్కి ఫేమస్. ఓకే, కానీ ఏమని సంబోధించారు అని మనకి తెలియదు. ఓకే, నెక్స్ట్ ఫైలాకా వచ్చేసి ఇట్ ఈస్ అన్ ఐలాండ్ అండి, విచ్ ఈస్ అసోసియేటెడ్ విత్ పర్షియన్ గల్ఫ్ రీజియన్, బట్ దీనికి హరప్పా సివిలైజేషన్కి సంబంధం లేదు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద పీపుల్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వర్షిప్డ్ హూమ్ అంటున్నారు. ఇక్కడ హనుమాన్, కాళీ, అయ్యప్ప, పశుపతి ఇచ్చారు. నేను ఇక్కడ మెన్షన్ చేశాను చూడండి ఇమేజ్. పీపుల్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వర్షిప్డ్ పశుపతి. దీనికి సంబంధించినటువంటి చాలా ఎవిడెన్సెస్ దొరికాయండి. ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ ప్రకారము ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో హరప్పన్స్ వర్షిప్ చేసింది పశుపతిని. దీనికి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి ముద్ర, పశుపతి సీల్ అనేది మనకి మొహెంజోదారోలో కూడా దొరికింది. ఈ సీల్లో మనకి ఒక వ్యక్తి, ఇట్లా కొమ్ములు కలిగినటువంటి ఒక వ్యక్తి కనిపిస్తారు. యోగిక్ పోస్చర్లో, యోగాసనం పోస్చర్లో, హూ ఈజ్ సరౌండెడ్ బై యానిమల్స్. సో చాలామంది చరిత్రకారులు ఈ ఫిగర్ని మనము ప్రోటో శివ అని చెప్తున్నాం అనమాట. ప్రారంభ దశ శివుడు. సో పశువులకు అధిపతి కాబట్టి పశుపతి అని పిలుస్తామండి. ఓకే, సో ఈ విధంగా ఎవిడెన్సెస్ బట్టి మనము వాళ్ళు పశుపతిని పూజించారు అని చెప్తున్నాం. హనుమాన్కి సంబంధించి ఎటువంటి ఎవిడెన్సెస్ హరప్పా పీరియడ్లో దొరకలేదు. కాళీకి మాతకి సంబంధించి డైరెక్ట్ ఆర్కియలాజికల్ దొరకలేదు, బట్ మదర్ గాడెస్ వీ హ్యావ్ డిస్కవర్డ్, బట్ ఎగ్జాక్ట్ పశుపతిని అయితే ఎవిడెన్సెస్ అయితే దొరికాయి. అయ్యప్ప ఆల్సో నాట్, ఇట్ కేమ్ లేటర్, హిస్టారికల్ పీరియడ్లో కనిపిస్తారు, కానీ ఈ యొక్క ఏబీసీలో అయితే మనకి కనిపించరు. నెక్స్ట్ క్వశ్చన్, ద మోస్ట్ సిగ్నిఫికెంట్ ఫీచర్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వాజ్. ఇక్కడ చాలా ఆప్షన్స్ ఇచ్చారు. ఏది వీళ్ళు అత్యద్భుతమైనటువంటి ఫీచర్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో? బార్టర్ సిస్టమ్, లోకల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, బిల్డింగ్స్ మేడ్ ఆఫ్ బ్రిక్, అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్. చాలా సిగ్నిఫికెంట్ అంటున్నారు కాబట్టి మనం గమనిస్తే బిల్డింగ్స్ మేడ్ ఆఫ్ బ్రిక్, ఇది చాలా అద్భుతమైనటువంటి మోస్ట్ సిగ్నిఫికెంట్ ఫీచర్స్ అని చెప్పొచ్చు ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. బికాజ్ మనకి వెల్ ప్లాన్డ్ అర్బన్ సెటిల్మెంట్స్ కనిపించాయి. ఇటుకలతో నిర్మించినటువంటి పట్టణాలు, మనకి బ్రిక్ బిల్ట్ పట్టణాలు మనకి కనిపిస్తాయి. బ్రిక్ బిల్ట్ అర్బన్ సెటిల్మెంట్స్ అంటే నథింగ్ బట్ నివాసాలండి. సో వై బ్రిక్ బిల్ట్ ఆర్ వెరీ సిగ్నిఫికెంట్ అంటే, వీళ్ళు కాల్చినటువంటి ఇటుకలు, బర్న్ట్ బ్రిక్స్ యూస్ చేసేవారు చాలా ఎక్కువ మోతాదులో. హౌసెస్ కానివ్వండి, రోడ్స్, డ్రైనేజ్లు, బావులు, వెల్స్, కొన్ని పబ్లిక్ బిల్డింగ్స్ జస్ట్ లైక్ కొన్ని ప్రీవియస్గా ధాన్యాగారాలు కానీ, స్నానానికి దట్ గ్రేట్ బాత్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇవన్నీ కన్స్ట్రక్షన్ చేసింది. ఎస్పెషల్లీ మోస్ట్ ఇంకా ఇంపార్టెంట్ సిగ్నిఫికెంట్ చూస్తే బర్న్ట్ బ్రిక్స్ విచ్ స్టాండర్డైజ్డ్ మెజర్స్తో, స్టాండర్డైజేషన్ అనేది ఉంది. ప్రామాణిక ఇటుకలను వాడారు. దీనివల్ల చాలా వీళ్ళ యొక్క ఇంజనీరింగ్కి సంబంధించి వీళ్ళ యొక్క బ్రెయిన్ ఎంత బాగా పనిచేస్తుందో తెలుస్తుంది. అడ్వాన్స్డ్ అర్బన్ ప్లానింగ్ మనకి తెలుస్తుంది. సో మోస్ట్ సిగ్నిఫికెంట్ ఫీచర్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఈజ్ బిల్డింగ్స్ బ్రిక్తో తయారు చేయటము ఆ టైంలో. ఓకే, బార్టర్ సిస్టమ్ అనేది ఉంది, కానీ దట్ ఈస్ నాట్ దట్ మచ్ డిస్టింక్టివ్ ఫీచర్ ఆఫ్ దిస్ సివిలైజేషన్ అండి. వస్తు మార్పిడి విధానం. లోకల్ ట్రాన్స్పోర్ట్ సిస్టము, మనకి ఎడ్లు బండ్లు అంటే ఎవిడెన్సెస్ ఆఫ్ కార్ట్స్ ఉన్నాయి, బట్ ట్రాన్స్పోర్ట్
వాజ్ నాట్ ద సివిలైజేషన్స్ మోస్ట్ రిమార్కబుల్ అచీవ్మెంట్ అని చెప్పచ్చు. అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ మనకి ఇప్పటికీ కూడా సిన్స్ ద స్క్రిప్ట్ ఈజ్ నాట్ ఏబుల్ టు డెసిఫర్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ ఎట్లా ఉంది అని మనము అయితే క్లియర్గా చెప్పలేము. ఇట్స్ అన్సర్టైన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ యానిమల్స్ వాజ్ నాట్ రిప్రజెంటెడ్ ఆన్ ద సీల్స్ అండ్ టెరకోటా ఆర్ట్ ఆఫ్ హరప్పన్ కల్చర్? సో హరప్పన్ సంబంధించినటువంటి ఆర్ట్ అంటే మనము సీల్స్లో కానివ్వండి, టెరకోట ఫిగరైన్స్లో కానివ్వండి, ఏ యానిమల్ కనపడలేదు. మీరు గమనిస్తే మనకి ఎక్కువగా హరప్పన్ సీల్స్లో ఎలిఫెంట్ ఉంది, ఏనుగు, రైనోసరస్ ఉంది. ఇక్కడ నేను ఎగ్జాంపుల్కి ఇక్కడ ఇమేజ్ కూడా పెట్టాను. రైనోసరస్ ఖడ్గమృగం కనిపిస్తుంది, పులి కనిపిస్తుంది, ఎద్దు కనిపిస్తుంది, కానీ ఆవు అయితే మనకి కనిపించదు. ద కౌ వాజ్ నాట్ రిప్రజెంటెడ్ ఆన్ ద సీల్స్ లేదా టెర్రకోట ఆర్ట్ మీద కూడా ఎక్కడ కనపడదు. సో కౌ డస్ నాట్ అపియర్ ఆన్ హరప్పా సీల్స్, బట్ ఒక బుల్ అయితే మనకి కనిపిస్తుంది. నెక్స్ట్ ఈజ్ ద హరప్పన్ సైట్ యాజ్ కోట్ డిజీ ఈజ్ క్లోజ్ టు విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ మేజర్ సైట్స్ ఆఫ్ దాట్ సివిలైజేషన్ అంటున్నారు. ఓకే, ఈ యొక్క హరప్పన్ సైట్ ఎట్ కోట్ డిజీ, ఈ కోట్ డిజీ దగ్గర ఉన్నటువంటి సైట్ విచ్ ఇస్ క్లోజ్ టు విచ్ ఆఫ్ ద, దేనికి ఇక్కడ ఉన్న లొకేషన్స్లో దేనికి క్లోజ్ అంటున్నారు. సో దాట్ ఈజ్ మొహెంజోదారో. ఈ కోట్ డిజీ అనేది ప్రెజెంట్ డే సింధ్ రీజియన్ అండి, అండ్ ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు మొహెంజోదారో. ఓకే, కోట్ డిజీ అంతా కూడా మనకి ప్రీ హరప్పన్ కల్చర్లో చాలా ఫేమస్ అవుతుంది. మనకి ఆర్కియాలజిస్ట్ ఇక్కడ సెటిల్మెంట్స్ ఏవైతే దట్ ఎగ్జిస్టెడ్ మెచ్యూర్ హరప్పన్ ఫేజ్ కన్నా ముందు ఉన్నటువంటి ఎవిడెన్సెస్ అన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి. అందుకే ప్రీ హరప్పన్ కల్చర్ అంతా ఇక్కడ కనిపిస్తుందని చెప్తాము. ఈ కోట్ డిజీ ఫేజ్ ఎక్కువగా మనకి ఎర్లీ డెవలప్మెంట్ ఆఫ్ ఐవీసీలో కనిపిస్తూ ఉంటుందండి. ఓకే, హరప్పా అనేది పంజాబ్లో ఉంటుంది, ఇది మనకి నార్త్ వైపు ఉంటుంది. లోథాల్ అనేది గుజరాత్లో, ఇది కూడా చాలా కొంచెం దూరం. కాళీబంగన్ అనేది రాజస్థాన్లో ఉంటుంది, ఇది కోట్ డిజీ దగ్గర అయితే ఉండదు. మొహెంజోదారో ఈజ్ ద క్లోజెస్ట్ ప్లేస్ అని మనము చెప్పచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద హరప్పన్ కల్చర్ ఈజ్ నాట్ కరెక్ట్ అంటున్నారు. చూసారా, ఇప్పుడు నాట్ కరెక్ట్ అని వచ్చింది. నాట్ అనేది గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ టైమ్స్లో గబుక్కుని చదివేటప్పుడు ఏమైనా మిస్టేక్ అవుతుంది, అది మర్చిపోతారు. కరెక్ట్ ఆన్సర్ ఏంటి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో అంటే నాట్ కరెక్ట్ అనేది మన కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో ముందు ఇలాంటప్పుడు మనం ఒక్కొక్క పాయింట్ని వ్యాలిడేషన్ చేసుకుందాం. ఫస్ట్ ఏమంటున్నారు చూడండి, ఫస్ట్ మనం ఇందులో ఆడ్ వన్ అవుట్ కనిపెట్టాలి, కాబట్టి ఒక్కొక్కటి చదువుదాం. ఇట్ విట్నెస్డ్ ద ఫస్ట్ సిటీస్ ఇన్ సబ్ కాంటినెంట్. ఎగ్జాక్ట్లీ, భారతదేశ ఉపఖండంలోనే మన హరప్పన్ సివిలైజేషన్ ఈజ్ నోన్ ఫర్ ద ఫస్ట్ అర్బన్ సివిలైజేషన్ అని. పట్టణ నాగరికతను తీసుకొచ్చింది హరప్పన్ సివిలైజేషన్ మాత్రమే, కాబట్టి ఇది కరెక్ట్. సో ఇది మన ఆన్సర్ అయితే కాదు. నెక్స్ట్, ఇట్ మార్క్స్ ద ఫస్ట్ యూజ్ ఆఫ్ స్క్రిప్ట్ రిటర్న్ ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్. మనము దీని గురించి మాట్లాడుకున్నాము ప్రీవియస్గా. ఈ హరప్పన్ స్క్రిప్ట్ అనేది జనరల్లీ మనకి కుడి నుంచి ఎడమకి ఉన్నట్టుగా ఉంటుంది, కాబట్టి ఇది కూడా కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి ఇట్ మార్క్స్ ద ఎర్లియస్ట్ యూజ్ ఆఫ్ ఐరన్ యాజ్ అ మీడియం ఫర్ ద ఆర్ట్ ఆఫ్ స్కల్ప్టింగ్. సో ఇక్కడ మీరు గమనించండి, ఆ ఐవీసీ అనేది హరప్పన్ సివిలైజేషన్ ఇక్కడ ఏమంటున్నారు, ఐరన్ని వాడారు యాజ్ అ మీడియం ఫర్ ద ఆర్ట్ ఆఫ్ స్కల్ప్టింగ్ అంటున్నారు. హరప్పా సివిలైజేషన్ అనేది మనము కాంస్య యుగం అంటాం, బ్రాంజ్ ఏజ్. ఓకే, నాట్ ద ఐరన్ ఏజ్. ఇనుము అనేది తర్వాత వచ్చింది, కాబట్టి ఇది రాంగ్. సో మనకి ఇదే కావాలి, ఇది ఆడ్ వన్. నెక్స్ట్ ఆప్షన్ ఏంటి, ఇట్ మార్క్స్ ద ఎర్లియస్ట్ నోన్ యూజ్ ఆఫ్ స్టోన్ యాజ్ అ మీడియం ఫర్ ద ఆర్ట్ ఆఫ్ స్కల్ప్టింగ్. ఎస్, బికాజ్ మనకి కొన్ని విగ్రహాలు కనిపించాయి, రాతి శిల్పాలు కనిపించాయి, స్టోన్ని మీడియంగా వాడారు. అఫ్ కోర్స్ దిస్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్, కానీ దిస్ ఇస్ నాట్ అన్ ఐరన్ ఏజ్, కాబట్టి ఆడ్ వన్ అవుట్లో ఈ థర్డ్ ఆప్షన్ ఇస్ ద మనకి ఆన్సర్ అనమాట. నెక్స్ట్ చూద్దాం, మ్యాచ్ లిస్ట్ 1 విత్ లిస్ట్ 2 అండ్ సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ ఫ్రమ్ ద కోడ్స్ గివెన్ బిలో అంటున్నారు. సో లిస్ట్ 1లో అగైన్ హరప్పన్ సైట్స్ ఇచ్చారు, లిస్ట్ 2లో మోడర్న్ నేమ్స్ అనేవి ఇచ్చారు.
మోడర్న్ నేమ్స్ అంటే ప్రెజెంట్ ఆ రీజియన్కి ఉన్నటువంటి నేమ్స్ ఏంటి ఈజ్ హరప్పన్ సైట్స్కి అంటున్నారు. ధోలవీర, ఓకే, రాఖీగరి, భిరానా, భోగావో. అలాగే ఇక్కడ మోడర్న్ నేమ్ సౌరాష్ట్ర, హిస్సర్, కదిర్ ఐలాండ్, నెక్స్ట్ హర్యానా. సో ధోలవీర అనేది ఖదీర్ ద్వీపానికి సంబంధించిందండి. అంటే ప్రెజెంట్ మోడర్న్ నేమ్ ఖదీర్ ఐలాండ్, ఇప్పుడు ప్రెజెంట్ చెప్తున్నాం. సో ధోలవీర ఈజ్ సిచ్యువేటెడ్ ఆన్ ఖదీర్ ద్వీపం దగ్గర ఏదైతే ది ర్యాన్ ఆఫ్ కచ్లో ఉందో, ఇక్కడ మనకి వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్ గురించి మాట్లాడుకున్నాం. సో ధోలవీర ఈజ్ ప్రెజెంట్ డే ఖదీర్ ఐలాండ్. నెక్స్ట్ రాఖీగరి ఈజ్ హిస్సార్ అండి, హిస్సార్ లొకేషన్, హిస్సార్ డిస్ట్రిక్ట్ విచ్ ఈజ్ ఇన్ హర్యానా. ఈ రాఖీగరి వన్ ఆఫ్ ద లార్జెస్ట్ హరప్పన్ సైట్స్ అని చెప్పాం. మోడర్న్ నేమ్ ఇస్ హిస్సార్. నెక్స్ట్ భిరానా. సో భిరానా ఈజ్ లొకేటెడ్ ఇన్ హర్యానా. ఇది మనకి వన్ ఆఫ్ ద ఎర్లియస్ట్ హరప్పన్ సెటిల్మెంట్స్గా మనము చెప్పచ్చు. నెక్స్ట్ వచ్చేసి భోగావో, ఇది వచ్చేసి మనము మోడర్న్ నేము సౌరాష్ట్ర. భోగావో ఈజ్ అసోసియేటెడ్ విత్ సౌరాష్ట్ర రీజియన్ ఆఫ్ గుజరాత్. So answer is first one is 3, second one is 2, third one is 4, last one is 1. So option C is the correct answer. Next question, which one of the following is not a Harappan site? ఇక్కడ ఇచ్చిన వాటిల్లో హరప్పన్ సైట్ కానిది ఏది అని అంటున్నారు. ఓకే, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అ హరప్పన్ సైట్ అంటున్నారు. సో ఇక్కడ ఇచ్చినవి వాటిల్లో ఒక్కొక్కటి చూద్దాము. సో చాన్హుదారో, కోట్ డీజీ, సోహగౌరా అండ్ దేసల్పూర్. సో విచ్ ఈజ్ నాట్ ఏ హరప్పన్ సైట్ అంటున్నారు. ద కరెక్ట్ ఆన్సర్ ఈ సోహగౌరా. సో సోహగౌరా అనేది హరప్పన్ సైట్ కాదండి. ఇది మనకి ఈ సోహగౌరా అనేది గోరఖ్పూర్ దగ్గర ఉందన్నమాట. గోరఖ్పూర్ దగ్గర ఉంది. అలాగే ఇట్ ఈస్ ఫేమస్ ఫర్ సోహగౌరా కాపర్ ప్లేట్స్. ఓకే, కాపర్ ప్లేట్. సో ఇది మనకి ఈ కాపర్ ప్లేట్స్ ఇవన్నీ కూడా డ్యూరింగ్ ద ఎరా ఆఫ్ మౌర్యన్ పీరియడ్లో లేదంటే పోస్ట్ మౌర్యన్ ఎరాలో మనకి వస్తాయి. సో ఈ సోహగౌరాకి సంబంధించి ఈ రీజియన్, ఈ సైట్ అనేది ఎక్కడా కూడా హరప్పాకి లింక్ అయింది కాదు. కోట్ డీజీ, చాన్హుదారో, దేసల్పూర్కి ఇవన్నీ కూడా హరప్పన్ సైట్సే. ఓకే, సో మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హరప్పన్ సైట్స్ ఫర్రోస్ ఆఫ్ ప్లవ్డ్ ఫీల్డ్స్ హ్యావ్ బీన్ ఫౌండ్ అంటున్నారు. దున్నిన పొలంలో ఈ యొక్క నాగలి గీతలు అనమాట. ఇక్కడ నేను ఇమేజ్ పెట్టాను చూడండి, ఇవి అనమాట. ఇవి మనకి కాళీబంగన్లో దొరికాయి. మనం చెప్తూ ఉన్నాం ఫైర్ ఆల్టర్స్ అండ్ ప్లఫ్డ్ ఫీల్డ్ ఎవిడెన్సెస్ అనేసి. కాళీబంగన్లో ఆర్కియాలజిస్ట్ మనకి ఫరోస్ ఆఫ్ ప్లఫ్డ్ ఫీల్డ్ అంటే దున్నిన పొలంలో నాగలి యొక్క గీతలు. సో ఇదే మనకి ఎర్లియస్ట్ ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ అగ్రికల్చర్కి సంబంధించి మన ఎంటైర్ ఇండియన్ సబ్ కాంటినెంట్లో ఇదేనండి ఫస్ట్ ఎవిడెన్స్. ఈ యొక్క ఫీల్డ్ మీద మీరు గమనిస్తే ఒక ప్యాటర్న్, ఒక నిలువుగా అడ్డంగా క్రిస్ క్రాస్ ప్యాటర్న్ అనేది మనకి గీతలు అనేవి కనిపిస్తూ ఉంటాయి, నాగలి గీతలు అనేవి. సో దీని ద్వారా మనకి ఈ యొక్క కల్టివేషన్కి సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ అనేవి క్లియర్గా కనిపిస్తాయి. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, భింబేట్కా వాజ్ డిస్కవర్డ్ బై. ఓకే, ఈ ఇక్కడ నేను భింబేట్కా రాకెట్ కేవ్స్ పెట్టాను ఫేమస్ ఇమేజెస్లో. సో ఇక్కడ ఇచ్చినటువంటి హిస్టోరియన్స్లో మనకి ఎవరు భింబేట్కాని డిస్కవర్ చేశారు అంటే ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ డాక్టర్ విష్ణుధర్ వాకంకర్. ఓకే, భింబేట్కా రాక్ షెల్టర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి 1957లో విష్ణు శ్రీధర్ వాకంకర్, సారీ ఇది WA అండి, నాట్ వి, ఇన్ని మనము డాక్టర్ విష్ణుధర్ వాకంకర్ అని పిలుస్తాము. ఈ భింబేట్కా అనేది మనకి మధ్యప్రదేశ్లో ఉందండి. ఓకే, మధ్యప్రదేశ్లో ఉంది. ఈ భింబేట్కా ఈజ్ ఫేమస్ ఫర్ ద రాక్ షెల్టర్స్. ఈ యొక్క రాక్ కట్ కేవ్స్ అలాగే ప్రీ హిస్టారిక్ రాక్ పెయింటింగ్స్ మోస్ట్లీ మనకి ఇక్కడ భింబేట్కాలో కనిపిస్తాయండి. ఓకే, ఈ ఎంటైర్ పెయింటింగ్స్లో మనకి పేలియోలిథిక్, మీసోలిథిక్, ఆ తర్వాత ఎంటైర్ హ్యూమన్ ఎరాకి సంబంధించి ఎవిడెన్సెస్ అన్ని చాలా క్లియర్గా కనిపిస్తాయి.
హెచ్డి సంకాలియా ఇస్ ద ఫేమస్ ఆర్కియాలజిస్ట్. ఈయన ప్రీహిస్టారిక్ స్టడీస్ కంప్లీట్ చేశారు కానీ ఈ భీంబేట్కాని డిస్కవర్ చేయలేదు. శ్యామ్ సుందర్ నిగమ్ ఇస్ నాట్ ఎట్ ఆల్ డిస్కవర్ ఆఫ్, అంటే దానికి రిలేషనే కాదు భీంబేట్కాకి. అలాగే రాజ్బాలి పాండే కూడా ఈజ్ ఎ రెనౌండ్ హిస్టారియన్ బట్ నాట్ ద డిస్కవరర్ ఆఫ్ భీంబేట్కా. Moving on to the next question. Most of the mature Harappan sites in the region of చోలిస్తాన్ హ్యాడ్ బీన్ అబాండన్డ్ డ్యూరింగ్, ఏ కాలంలో చోలిస్తాన్కి సంబంధించి ఈ రీజియన్లో హరప్పన్ సైట్స్, మెచ్యూర్ హరప్పన్ సైట్స్ అనేవి అబాండన్ అయిపోయాయి అంటున్నారు. సో మనకి సుమారుగా ఏన్షియంట్ హిస్టరీలో ఎప్పుడూ కూడా డేట్స్ అనేవి యాక్యురేట్గా ఉండవండి, మనం అప్రాక్సిమేట్ డేటే తీసుకుంటాము. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఎగ్జాక్ట్లీ అరౌండ్ 1800 BCE, క్రీస్తు పూర్వం 1800. ఈ చోలిస్తాన్ ప్రాంతం ఏదైతే ఉందో ప్రెజెంట్ చోలిస్తాన్ డెసర్ట్, ఇందులో మనకి చాలా హరప్పన్ సైట్స్ ఉన్నాయి. ఏవైతే ఖాక్రా నది ఎండిపోయింది మనకి, ఓకే, ఇక్కడ ఎండిపోయి ఆ ప్రాంతంలో మనకి ఇది డెజర్ట్గా మారిపోయింది. ఈ మెచ్యూర్ హరప్పన్ ఫేజ్కి సంబంధించి సైట్స్ ఇక్కడ ఉండేవి కానీ ఇవి అబాండన్ అయిపోయాయి ఎప్పుడు అంటే 1800 BCలో. అసలు ఈ మెచ్యూర్ హరప్పన్ ఫేజ్ అనేది మనకి దాదాపుగా 2600 BC నుంచి అప్రాక్సిమేట్గా 1900 BC వరకు కొనసాగిందండి. ఎందుకంటే మనకి 1900 BC తర్వాత హరప్పన్ సివిలైజేషన్ అనేది తగ్గిపోతూ, అంటే క్షీణిస్తూ డిక్లైన్ అయిపోతూ ఉండింది. ఆల్మోస్ట్ 1800 BC టైంలో చాలా మెచ్యూర్ హరప్పన్ సెటిల్మెంట్స్ అన్నీ కూడా ఏవైతే చోలిస్తాన్ రీజియన్లో ఉన్నాయో అవన్నీ కూడా అబాండన్ అయిపోయాయి. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద చోలిస్తాన్ రీజియన్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఎర్లియస్ట్ ఎవిడెన్స్ ఆఫ్ సెటిల్డ్ అగ్రికల్చర్ ఇన్ ద సబ్ కాంటినెంట్ కమ్స్ ఫ్రమ్, ఆల్రెడీ మాట్లాడాము. మొట్టమొదట వ్యవసాయానికి సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ గురించి అడుగుతున్నారు, అది మేర్గర్ అండి. Mehrgar provides the earliest evidence of settled agriculture. I'm not talking about earliest evidence of agriculture. Settled evidence, okay, in the Indian subcontinent. ఎక్కడైతే మేర్గర్ అంటే ప్రెజెంట్ మనము బలోచిస్తాన్లో ఉంది. ఓకే, సో అరౌండ్ 7000 BCE ఆ టైంలో పీపుల్ ఇక్కడ ప్రాంతంలో మనకి అగ్రికల్చరు అలాగే పశు పోషణ, యానిమల్ హస్బెండరీ ఫాలో అయ్యేవారు, పర్మనెంట్ సెటిల్మెంట్స్ కనిపిస్తాయి. సో మేర్గర్ మనకి ఎక్కువగా దేనికి ఇంపార్టెంట్ అంటే ఎర్లియస్ట్ ఫార్మింగ్ కనిపిస్తుంది, అంటే వ్యావసాయిక వ్యవస్థ అనేది మనకి సమాజం అనేది కనిపిస్తుంది. వీళ్ళు ఇక్కడ మనకి వీట్ మరియు బార్లీ కల్టివేట్ చేశారు. ఓకే, కల్టివేషన్ ఆఫ్ వీట్ అండ్ బార్లీ, డొమెస్టికేషన్ ఆఫ్ యానిమల్స్, ఓకే, డొమెస్టికేషన్ ఆఫ్ యానిమల్స్, ఓకే, గొర్రెలు మేకలు ఎక్కువగా మనకి ఇక్కడ కనిపిస్తాయండి. ఉట్నూర్ ఇస్ నోన్ ఫర్ ద నియోలిథిక్ సెటిల్మెంట్స్ అండి, ఎస్పెషల్లీ ఇన్ ద సౌత్. బుర్జహం ఇస్ ఫేమస్ ఫర్ పిట్ డ్వెల్లింగ్స్ ఇన్ కశ్మీర్. బాగోర్ అగైన్ మీసోలిథిక్ సైట్ అండి రాజస్థాన్లో, ఇక్కడ కూడా మనకి యానిమల్ డొమెస్టికేషన్కి సంబంధించి ఎవిడెన్సెస్ అయితే కనిపించాయి. సో ఎర్లియస్ట్ ఎవిడెన్స్ ఆఫ్ సెటిల్డ్ అగ్రికల్చర్ అనేది అయితే ఇఫ్ యూ కెన్ ఆస్క్ దట్ క్వశ్చన్, దట్ ఈస్ ద మేర్ఘర్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ విచ్ ఈస్ ఇన్ బలోచిస్తాన్. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ఫ్రమ్ విచ్ ఆర్కియలాజికల్ సైట్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ద ఫిగర్ ఆర్ మోడల్స్ ఆఫ్ బోట్ ఆర్ ఫౌండ్, అంటే ఒక నమూనా, పడవ నమూనా అనేది మనకి దొరికింది ఎక్కడ, ఏ ఆర్కియలాజికల్ సైట్ ఆఫ్ ఐవిసి అని అడుగుతున్నారు. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ యాక్చువల్లీ మొహెంజోదారో అండ్ లోథాల్ అండి. ఎందుకంటే ఇక్కడ మనకి బోట్ మోడల్స్ అనేవి దొరికాయి, బోట్ మోడల్స్ పడవ నమూనాలు దొరికాయి. అలాగే కొన్ని మ్యారిటైమ్ యాక్టివిటీస్కి సంబంధించి ఎవిడెన్సెస్ కూడా కనిపించాయి మొహెంజోదారోలో అలాగే లోథాల్లో. మొహెంజోదారోలో మెయిన్గా మనకి టెర్రకోటాతో చేసినటువంటి బోట్ మోడల్ ఇక్కడ పెట్టినటువంటి ఇమేజ్లో చూస్తే ఇది దొరికింది, ఇక్కడ డిస్కవర్ చేశారు. సో దీన్ని బట్టి ఏంటి అంటే ట్రాన్స్పోర్టేషన్ త్రూ రివర్కి సంబంధించి ఇది ఒక ఎవిడెన్స్గా పనికొస్తుంది. మరి లోథాల్లో మనకి మెయిన్ డాక్యార్డ్ ఫేమస్ కదా, సో బోట్ మోడల్స్ అలాగే ఈ ఓవర్సీస్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించి ఇవి మనము
ఎవిడెన్స్గా స్వీకరించవచ్చు. లోథాల్ అనేది వన్ ఆఫ్ ద పోర్ట్ టౌన్, ఇంపార్టెంట్ పోర్ట్ టౌన్గా మనము చెప్పచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటున్నారు. అగైన్ ఇన్ హరప్పన్ సైట్స్ ఇక్కడ కొన్ని నేమ్స్ ఇచ్చారు, కోట్ డిజీ, హరప్ప, కాళీబంగన్, మొహెంజోదారో. ఇక్కడ మేబీ ఇవన్నీ కూడా హిస్టోరియన్ నేమ్స్. పియో టెసిటోరీ, అలాగే ఎఫ్ఏ ఖాన్, జిఎస్ గురియే, దయారాం సాహ్ని, బందోపాధ్యాయ అని కొన్ని నేమ్స్ ఇచ్చారు. ఇవి హరప్పన్ సైట్స్ అండి. ఇవి ఎవరు డిస్కవర్ చేశారు లేదా ఎక్స్కవేషన్ చేసిన వాళ్ళ ఎక్స్కవేట్ చేసిన వాళ్ళ నేమ్స్. ఒక్కొక్కటి చూద్దాం. కోట్ డిజీ వచ్చేసి మనకి ఎఫ్ఏ ఖాన్ అండ్ జిఎస్ గురియే దీన్ని ఎక్స్కవేషన్ చేశారు. నెక్స్ట్ చూస్తే హరప్ప ఈజ్ క్లియర్, మనకి దయారాం సాహ్ని గారు. నెక్స్ట్ కాళీబంగన్ వచ్చేసి లూయిజీ పియో టెస్సోటిరి, he was the discoverer. We have Mohenjo-daro is Rakhaldas Bandopathyay, మనము చెప్పొచ్చు బందోపాధ్యాయ్. సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఫస్ట్ ఆప్షన్ 2, 3 and 1, 4. 2, 3, 1, 4 ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, so we have successfully completed the history MCQ series, especially ఐవిసి. సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించి చాలా క్వశ్చన్స్ని మనము కంప్లీట్ చేసేసాము. ఇది మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళినా జిఎస్ రిలేటెడ్లో హిస్టరీకి సంబంధించి క్వశ్చన్స్ కవర్ అవుతాయి. ఇది ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. అఫ్కోర్స్ యూపీఎస్సీ లెవెల్లో రీసెంట్గా వచ్చినటువంటి ఎగ్జామ్లో ఉన్నంత టఫ్గా కాకపోయినా అట్లీస్ట్ మనం బేసిక్ టు అడ్వాన్స్డ్ క్వశ్చన్స్ అటు తిప్పి ఇటు తిప్పి మ్యాచ్ ద ఫాలోయింగ్, అసర్షన్, రీజన్ అన్నీ కంప్లీట్ చేసాం. ఇదే విధంగా కంటిన్యూ అవుతుంది ఫర్ ఆల్ ద టాపిక్స్. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో మనము నెక్స్ట్ చాప్టర్ని స్టార్ట్ చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.